15 ఏళ్ల ప్రాయం, చేతిలో బ్యాట్ ఉంటే చాలు బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ టీనేజ్ సంచలనం ఎవరని ఆశ్చర్యపోతున్నారా? అక్షరాల జీరో నుంచి మొదలై రాత్రికి రాత్రే కోట్ల ఆస్తులను యజమానిగా మారిన ఆ కుర్రాడి అసలు రహస్యమేంటి? గుమ్మాడే వైభవ్ సూర్యవంశీ అసలు కథేంటి? దేశం గర్వించదగ్గ సూపర్ స్టార్ గా మారిన ఈ కుర్రాడి అసలు రహస్యమేమిటి? అసలు ఊహించని ఈ అద్భుత ప్రయాణం వెనుక ఉన్న షాకింగ్ నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతీయ క్రికెట్ క్షేత్రంలో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మార్మోగిపోతుంది. అదే టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల ప్రాయంలోనే టీమిండియా తరపున అరంగేటం చేసి చరిత్ర సృష్టించాడు. జాతీయ జట్టు కోసం ఇప్పటికే 6 పోటీ ఫార్మాట్ మ్యాచ్లను విజయవంతంగా పూర్తి చేశాడు. అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను తన ఆట తీరుతో మంత్రముగ్ధులను చేశాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు తన ప్రతిభతోనే అసాధారణ విజయాలను అందుకుంటున్నాడు. ఎవరి సహాయం లేకుండా తన బ్యాట్ పవర్తోనే అంచనాలను తలకిందులు చేశాడు. కఠినమైన శ్రమను నమ్ముకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నాడు. ఎలాంటి అండదండలు లేకపోయినా తనపై తనకు ఉన్న నమ్మకమే అతన్ని ఈ స్థాయికి చేర్చింది. భారత క్రికెట్ భవిష్యత్తుకు ఈ యువ కెరటం ఒక బలమైన భరోసాగా నిలుస్తున్నాడు. మైదానంలో అతను ఆడే ప్రతి షాట్ క్రికెట్ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. చిన్న వయసులోనే పెద్ద పెద్ద రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల ప్రశంసలను కూడా సొంతం చేసుకుంటున్నాడు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగడం ఈ యువ ఆటగాడి ప్రత్యేకత. దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్నాడు. అతడిలోని కసి, పట్టుదల చూస్తూ ఉంటే భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులోనే ఇన్ని మైలురాళ్లను దాటిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేదికగా ఈ యువ సంచలనం తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ గా మారి ప్రత్యర్థి జట్ల బౌలర్లకు హింస స్వప్నంగా నిలిచాడు. కేవలం 2 సీజన్ల అనుభవంతోనే తన బ్యాటింగ్ దమ్ము ఏమిటో యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఆ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అతన్ని కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తొలి సీజన్లోనే అదరగొట్టే ప్రదర్శనను కనబరిచాడు. 7 మ్యాచ్లలో బరిలోకి దిగి వందల సంఖ్యలో పరుగులు సాధించి సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్ల వ్యూహాలను చిత్తు చేస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. ఆ సీజన్లో అతడి బ్యాటింగ్, స్ట్రైక్ రేట్ చూసి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఆ తర్వాత జరిగిన తదుపరి సీజన్లో అయితే ఏకంగా తన పరాక్రమాన్ని పూర్తిగా ప్రదర్శించాడు. 16 మ్యాచ్లలో 700కు పైగా పరుగులు బాది ఆరెంజ్ క్యాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిని అలవోకగా జయించి జట్టు విజయాల్లో ప్రధాన భాగస్వామి అయ్యాడు. ఐపీఎల్ వేదికగా అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే టోర్నీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా అవతరించాడు. ఈ లీగ్ లో అతను ప్రదర్శించిన తెగువ యువ ఆటగాళ్లకు ఒక గొప్ప పాఠంలా నిలిచింది. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం తనదైన శైలిలో ఎదుర్కొని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నమెంట్ లో నిలకడైన ప్రదర్శన కనబర్చి అందరి మన్ననలను పొందాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనలో నైపుణ్యమా అని వైభవ్ సూర్యవంశీ సంపాదన ఊహించని రీతిలో పెరిగింది. రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను దక్కించుకొని విలాసవంతమైన జీవితాన్ని సొంతం చేసుకున్నాడు. క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టక ముందు సాధారణ స్థితిలో ఉన్న ఇతడి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. వరుసగా లభిస్తున్న ఐపీఎల్ కాంట్రాక్ట్లు అతనికి కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఫ్రాంచైజీ అందించే భారీ వేతనంతో పాటు ఆడిన ప్రతి మ్యాచ్ కు అదనపు ఫీజులు అందుతున్నాయి. ఇప్పటి వరకు ఆడిన ఇన్నింగ్స్ల ద్వారా మ్యాచ్ ఫీజుల రూపంలోనే భారీ మొత్తాన్ని ఆర్జించాడు. ఐపీఎల్ ముందు వరకు కూడా జీరోగా ఉన్న అతడి నెట్వర్త్ ఇప్పుడు కోట్లకు చేరింది. ఏకంగా ముంబైలో ఇల్లు కొనేశాడు. ముంబై నగరంలో సూర్యవంశీకి సుమారు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల విలువైన ఒక అత్యంత విలాసవంతమైన కొత్త అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది. ఇది కాకుండా బీహార్లోని సమస్తీపూర్ జిల్లా తాజాపూర్ పట్టణంలో ఉన్న అతని పూర్వీకుల ఇంటి విలువ కూడా 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఐపీఎల్లో వరుసగా 2వ ఏడాది కొనసాగుతున్న సూర్యవంశీకి ఐపీఎల్ కాంట్రాక్టులు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అతడిని ఏటా 1.1 కోట్లకు దక్కించుకుంది. దీంతో పాటు ఐపీఎల్లో ఆడే ప్రతి మ్యాచ్ కు ఫీజు కింద 7.5 లక్షలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు తన కెరియర్ లో 22 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ కేవలం మ్యాచ్ ఫీజుల రూపంలోనే దాదాపు 1.65 కోట్లు సంపాదించాడు. తన స్వల్ప క్రికెట్ కెరియర్ లోనే సూర్యవంశీ పలు అవార్డులు, బహుమతులు పొందాడు. అతడి వద్ద కనీసం 2 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో అత్యధిక స్ట్రైక్ రేట్ తో మెరిసినందుకు గాను లభించిన 17 లక్షల విలువైన టాటా కర్వీ ఈవీ కారుతో పాటు గుల్స్ న్యూస్ వేదికగా ప్రకారం రంజిత్ బారాఖూర్ బహుమతిగా ఇచ్చిన మెర్సిడెస్ బెంచ్ కారు కూడా అతని వద్ద ఉంది. అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2026 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ ను గెలిచినందుకు గాను 2026 ఫిబ్రవరిలో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి సూర్యవంశీకి 50 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. విలాసాలకు పోకుండా తన భవిష్యత్తు కోసం తెలివైన పెట్టుబడులు పెడుతున్నాడు. ఇతడి సంపాదన చూసి తోటి క్రికెటర్లు సైతం అభినందిస్తున్నారు. కష్టపడే తత్వానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనడానికి ఈ యువ ఆటగాడే నిలువెత్తు నిదర్శనం. ఆటలో రాణించడంతో పాటు ఈ యువ బ్యాటర్ కు విలువైన బహుమతులు కూడా వరుసగా క్యూ కట్టాయి. అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో రాణించేందుకు గాను నిర్వాహకుల నుంచి అత్యాధునిక ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందుకున్నాడు. దీనికి తోడు ఫ్రాంచైజీ పెద్దల నుంచి మరో ఖరీదైన లగ్జరీ కారు కూడా అతడి గ్యారేజీకి చేరింది. ఇలాంటి బహుమతులు అతడిలో మరింత ఉత్సాహాన్ని నింపి మరింత మెరుగ్గా రాణించేలా ప్రేరేపిస్తున్నాయి. కేవలం లీగ్ క్రికెటర్కే పరిమితం కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా తన సత్తా చాటాడు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో జట్టును గెలిపించి దేశం గర్వపడేలా చేశాడు. ఆ ఒత్తిడితో కూడా తుది పోరులో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆ అద్భుత విజయానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి భారీ నగదు పురస్కారాన్ని స్వీకరించాడు. ఆ ప్రతిష్టాత్మక అవార్డు అతడి ప్రతిభకు దక్కిన సరైన గౌరవంగా నిలిచింది. దేశం తరపున ఆడి ట్రోఫీలు గెలవడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా నిరూపించాడు. చిన్న వయసులోనే ఎన్నో రికార్డులను తన పేరు మీదకు మార్చుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ విజయాలన్నీ అతడి ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచి భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం చేస్తున్నాయి. క్రీడా రంగంలో ఇతను సాధిస్తున్న ప్రగతి చూసి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతి మ్యాచ్ లోనూ తనదైన ముద్ర వేస్తూ దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడు. ఈ విజయాల పరంపర కారణంగా వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ విలువ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రముఖ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఈ యువ సంచలనాన్ని క్యూ కడుతున్నాయి. భారీ ప్రకటనలతో కూడిన కాంట్రాక్టులు కుదుర్చుకుంటూ కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఆటతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా భారీ మొత్తం ఆర్జిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే కోట్లాది రూపాయల ఆస్తులకు యజమానిగా అవతరించాడు. మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయం, లభించిన నగదు బహుమతులు ఇవన్నీ కలిపి భారీ మొత్తాన్ని సమకూరుస్తున్నాడు. వీటికి తోడు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా వస్తున్న ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం ఆస్తి విలువలు భారీ స్థాయికి చేరుకుంది. ఇంత చిన్న వయసులో ఈ స్థాయిలో ఆర్థికపరమైన విజయాలు సాధించడం క్రికెట్ చరిత్రలో చాలా అరుదైన విషయం. తన అంకిత భావం, క్రమశిక్షణే ఇతడిని ఈ అద్భుతమైన మైలురాయి వద్ద నిలబెట్టాయి. మైదానంలో పడే చెమట ప్రతిక్షణం కష్టపడే తత్వాన్ని ప్రతిబింబిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. యువతకు రోల్ మోడల్ గా మారుతూ తనదైన శైలిలో విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఎలాంటి వివాదాలు తావు లేకుండా కేవలం తన ఆటపై మాత్రమే పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. ఒక సాధారణ పల్లెటూరు నుంచి మొదలైన ఈ అరుదైన ప్రయాణం నేడు ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి చేరింది. 15 ఏళ్లకే రికార్డులను బద్దలు కొడుతూ కోట్లకు యజమాని అయిన ఈ వైభవ్ సూర్యవంశీ కథ ఇక్కడితో ఆగిపోదు. ఇది కేవలం ఒక సరికొత్త చరిత్రకు శుభారంభం మాత్రమే. రాబోయే కాలంలో ఈ యువ కెరటం సృష్టించబోయే సంచలనాలు ఏంటో చూడాలంటే వేచి చూడాల్సిందే.